తనను విమర్శించడానికి బైరెడ్డి శబరికి ఎంపీ పదవి ఇచ్చారా అని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రశ్నించారు. మహిళలపైన కామెంట్ చేశారని సానుభూతి పొందడానికి తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేవలం తనను విమర్శించడానికే ఎంపీ ఎక్కడి నుంచో వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు. ఎంపీ శబరి వెనుక ఉన్నది గంజాయి బ్యాచ్ అన్నారు. ఒక్కొక్కరిపైన మర్డర్ కేసులు కూడా ఉన్నాయని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్ధార్థ రెడ్డి గారు రౌడీ గుండా అని మాట్లాడినారు. సంతోషం మేడం, శబరి గారు సంతోషం, మీరు నా గురించి బాగా మాట్లాడినారు సంతోషం. కానీ ఈరోజు మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటానా. మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని గౌరు వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. ఎందుకు మీరు ఈ రోజు వరకు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలే? నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మాండ్ర శివానందరెడ్డి అనే ఆయన ఇదే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని ఈ నందికొట్కూరులో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక జోకర్ గాడు ఉన్నాడని మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా, స్పందించలే? నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు ఏమన్నాడు? ఆయన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, అతను చెప్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 100 మంది ముందర మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు స్పందించలే? దానిపైన స్పందించారు. కానీ సిద్ధార్థ రెడ్డి పైన స్పందించాలంటే మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీ గూండా క్రిమినల్. సిద్ధార్థ రెడ్డి గారు రౌడీనా కాదా అని చెప్పడానికి మిమ్మల్ని ఎంపిక చేసినారా?